మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృశ్చిక రాశి వారికి సంబంధించి గురువు గారు మిథున రాశిలోకి సంచరించబోతున్న ఈ యొక్క సంవత్సర కాలంలో ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. సో ముఖ్యంగా జూపిటర్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. సో గురుడు ఏ ప్లేస్లో ఉంటే, ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని ఆయన ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. సో లాంగ్ రన్గా ఒక స్థానంలో సంవత్సరం పైబడి సంచరించే గ్రహాల్లో గురువు కూడా ఒకడు. అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఎలాంటి శనికి సంబంధించిన కొంచెం నెగిటివ్ సైడ్ ఆఫ్ టైం నడుస్తున్నప్పుడు మనకి గురు బలం కూడా చాలా ప్రాతిపదిక తీసుకుంటుంటాం. సో అలాంటి గురుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఏంటి అనేది. ముఖ్యంగా గురు భగవానుడు ఇక్కడ వృశ్చిక రాశికి 8th హౌస్లోకి ట్రాన్సిట్ మొదలు పెట్టబోతూ ఉన్నారు. 8th house is the house of sudden transformation. సో అక్కడ దాకా వెళ్తున్నది సడన్గా మనకు తెలియకుండానే సీను, సిచ్యువేషను అన్నీ మారిపోతుంటాయి. అదే 8th హౌస్ అన్నమాట. సో ఇక్కడ 8th హౌస్ రిలేటెడ్గా మనం ముందు చూస్తే కనుక 8th హౌస్ అనేది సడన్ ఫైనాన్షియల్ గెయిన్. సడన్గా మనకు తెలియకుండా అదర్ సోర్సెస్గా మనం సంపాదించేది కాకుండా ఇంకా మిగతా అదర్ సోర్సెస్గా మనకి కలిసి వచ్చే రకమైన ఒక ఫైనాన్షియల్ హౌస్ అనమాట. సో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి 8th హౌస్ అనేది చాలా వరకు ఎక్స్పాన్షన్ అనేది ఎప్పుడైతే 8th హౌస్లో ఉందో, సో ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఇక్కడ పాజిటివ్గా చెప్పుకోవచ్చు. సేమ్ టైం మీ యొక్క లెగసీ, వారసత్వం ద్వారానో, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులో, ఫ్యామిలీ తరాలుగా ఏదైనా మీకు రావాల్సిన, డిస్ట్రిబ్యూట్ అవ్వాల్సిన ఎనీ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ కావచ్చు, ఎనీ ఇన్హెరిటెన్స్ కావచ్చు, వారసత్వ ఆస్తులు కావచ్చు. ఇక్కడ 8th హౌస్లో అది మీకు ఏమైనా ఉండుంటే మీ యొక్క దశ, మహర్దశ అండ్ ఏమన్నా ఈ టైంలో వాటికి సంబంధించిన లావాదేవీలు ఏమైనా జరుగుతుంటే అవి కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అలాగే 8th హౌస్ అనేది డీప్ నాలెడ్జ్, అంటే అది ఒక తెలియని సీక్రెట్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసే హౌస్. అది రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మెడిసిన్ చదువుతున్న వాళ్ళకి, వెరీ డీప్ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఫార్ములాస్ కనిపెట్టే వాళ్ళకి, మంత్రాస్, తంత్రాస్, ఏదైనా ఒక ఇలాగా ఆస్ట్రాలజీ లాంటి ఒక మంచి శాస్త్రానికి సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి 8th హౌస్ చాలా ఉపయోగపడుతుంది అక్కడ. సో కాబట్టి 8th హౌస్ ఇస్ ద డిగ్ ద డీప్, ఇట్ ఈస్ ఎ డీప్ నాలెడ్జ్, రూట్స్ నుంచి నాలెడ్జ్ అనమాట. కాబట్టి ఒక తెలియని మనకి ఒక శాస్త్రాన్ని పరిచయం చేసే హౌస్ అది. కాబట్టి ఆకల్ట్ నాలెడ్జ్కి కూడా 8th హౌస్ అనేది చాలా వరకు ఇక్కడ మనం ఈ గురుడు ఇక్కడ 8th హౌస్లోకి వచ్చాక ఇలాంటి మార్పులు ఎన్నో వృశ్చిక రాశి వారు ఇక్కడ వాళ్ళు అనుభూతి చెందే ఆస్కారాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఎప్పుడైతే ఈ 8th హౌస్లో గురువు గారు నెమ్మదిగా మే 15 తర్వాత ఆయన ఎంటర్ అయ్యారో 8th హౌస్ని నెమ్మదిగా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. సో 8th హౌస్ అనేది సమ్ టెన్స్, యాంగ్జైటీ, అంటే అలా జరుగుతున్నది ఒకసారిగా మనకి ఏంటిది, ఎలా జరుగుతుంది ఏంటి, సిచ్యువేషన్ ఒక్కసారిగా ఎలా మారిపోతే ఎలా ఉంటుంది మనకి తెలియకుండానే మన మైండ్ కొంచెం యాంగ్జైటీకి కానీ టెన్స్కి కానీ లోన్ అవుతుంది. అలాగా ఇక్కడంటే ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషన్ సైన్ ఇది 8th హౌస్ అనేది. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ గెయిన్ ఉండొచ్చు, లేకపోతే సడన్ గెయిన్స్ కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి కూడా ఉండొచ్చు. సో అలాగే ఇక్కడ 8th హౌస్లో మెయిన్గా ఎనీ హెల్త్ ఇష్యూ మీ బాడీలో ఉండుంటే
ఇన్ కేస్ దాన్ని ఈ టైంలో అది బయటపడి దాన్ని రికగ్నైజ్ చేసి దాని హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం. బట్ ఈ క్రానిక్ డిసీజ్ క్రానిక్కి సంబంధించిందో మీకు అంతకుముందు తెలియకపోవటం, ఇప్పుడు అది రికగ్నైజ్ చేయడం. అది అంటే ఇంతకు ముందు నుండే ఉందన్నారు కానీ అది ఇప్పుడు మనకి తెలిసింది అని చెప్పి అంటుంటారు చూసారా. సో ఆ టైప్ అనమాట. సో అలాగా సమ్టైమ్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎనీ క్రానికల్ ఇష్యూస్ ఏమన్నా ఉండుంటే బాడీలో, సో అవి ఇక్కడ ఈ టైంలో కూడా అవి బయటపడే ఆస్కారం. దాని నుంచి ఆ హెల్త్ రికవరీకి సంబంధించి 8th హౌస్లో ఉన్న జూపిటర్ దేవగురు, ఆయన ఎక్కడున్నా మంచి చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తారు ఆయన. సో అలాగే బిజినెస్లో కానీ బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కానీ కొన్ని చేంజెస్ని ఇక్కడ తీసుకొచ్చే ఆస్కారాలు ఈ అష్టమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఉంటాయి. ఇక్కడ మనందా చెప్పుకున్నట్టు మంత్రాస్, తంత్రాస్, శాస్త్రాలు వాటి గురించి తెలుసుకోవటం. సో కాబట్టి ఆ వేలోనే ఒక తెలియని డీప్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది కూడా పెరిగే ఆస్కారాలు 8th హౌస్లో గురుడు ఉన్నప్పుడు ఉంటాయి మనకి. ఎప్పుడైతే గురు భగవానుడు ఇక్కడ మనకి మెయిన్గా 8th హౌస్లో ట్రాన్సిట్ అవుతున్నారో, ఆయన 5th ఆస్పెక్ట్ డైరెక్ట్ 8, 9, 10, 11, 12th హౌస్ మీద ఉంటుంది. 12th హౌస్ మీద ఇక్కడ గురువు గారి ఆస్పెక్ట్ ఉండడం. సో ఇక్కడ 12th హౌస్ అనేది అది ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, లాసెస్ కావచ్చు, ఏదైనా. బట్ సమ్టైమ్స్ 8th ఉన్న గురుడు సరైన ఇంటెలిజెన్స్టిక్గా మనం నిర్ణయాలు తీసుకుపోవడం వల్ల సమ్టైమ్స్ అన్నెసరీ వెల్త్ లాస్ కూడా అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఫారెన్ ట్రావెల్స్కి కానీ సడన్ ఫారెన్ ట్రావెల్స్ ఆర్ సడన్గా H1B పిక్ అయిందనో, సో ఇలాగా సడన్ లాంగ్ జర్నీస్, డిస్టెన్స్ ట్రావెల్స్ ఇలాంటివి కూడా ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో ఇప్పుడైతే 8th హౌస్ నుంచి ఈ గురువు గారి యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ 12th హౌస్ మీద ఉందో, సో 8th అనేది మనందా చెప్పుకున్నట్టు సమ్ టెన్స్ యాంగ్జైటీకి సంబంధించింది. అలాగే 12th అనేది సమ్ స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్కి సంబంధించిన హౌస్. సో కాబట్టి ఈ టైం పీరియడ్లో 8thలో గురుడు ఉంటాం, 12thలో ఆయన ఆస్పెక్ట్ ఉంటాం. ఈ 1 year కూడా చాలా వరకు ఇక్కడ ఉద్యోగపరంగా కానీ, సో అలాగే తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, అంటే సాహసోపేతమైన నిర్ణయాలు, సాహసోపేతంగా తీసుకునే డెసిషన్స్, సాహసోపేతంగా చేసే పనులు వాటి విషయంలో కానీ సో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఈ యొక్క 8th హౌస్లో గురుడి యొక్క సంచారంలో ఉన్నప్పుడు. అండ్ దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఇన్లాస్ హెల్త్, అత్తగారు, మామగారు, సో లైఫ్ పార్ట్నర్ యొక్క పేరెంట్స్, వాళ్ళ వైపు, వాళ్ళ హెల్త్కి సంబంధించిన విషయాల మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఇలా ఇన్లాస్ వైపు నుంచి, లైఫ్ పార్ట్నర్ వైపు నుంచి కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా ఇలాంటివి కూడా మనకు కనిపించే ఆస్కారాలు ఈ యొక్క 8thలో గురుడు ఉండటం వల్ల, 12th మీద ఆయన చూడడం వల్ల ఉంటాయి. సో ఈ టైం జనరల్గా 8th హౌస్లో గురుడు ఇస్తే సడన్ గెయిన్ ఇస్తాడు, ఫైనాన్షియల్ గెయిన్. బట్ మీ చార్ట్లో అడ్వర్స్గా ఉంటే కనుక అనవసరంగా నమ్మి మోసపోవటం ఫైనాన్షియల్గా, సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అండ్ జాబ్లో మనకు తెలియకుండానే హిడెన్ ఎనిమీస్ ఉంటూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఈ టైంలో చాలా వరకు అందరినీ నమ్ముకుంటూ మనం అలా గుడ్డిగా ముందుకెళ్ళటం కూడా మంచిది కాదు. సో కాబట్టి కొంత జాబ్ ప్రాస్పెక్టివ్లో కూడా, ప్రొఫెషనల్ ప్రాస్పెక్టివ్లో కూడా కొంచెం మన కోవర్కర్స్తో అయినా ఎవరితో అయినా మనం వెలిగేటప్పుడు అనవసరం మీద ఒకళ్ళ గురించి ఇంకోళ్ళకి, ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళకి అలా చెప్తూ ఉండటం, ఇలాంటివి చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే వీళ్ళు తెలియకుండా మళ్ళీ
మనం చెప్పరు, ఏదో మనం ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటాం, కానీ మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసుకుని నువ్వు ఇలా అన్నావంట అని చెప్పి అది వాళ్ళ దాకా వెళ్ళటం. సో ఇలాంటివి తెలియని యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ కూడా 8th హౌస్లో నడుస్తూ ఉంటాయి. సో కాబట్టి ఏదైనా సరే ఈ గురుడి యొక్క సంచారం 8th హౌస్లో వెళ్ళటం సాహసోపేతమైన నిర్ణయాల విషయంలో అయినా, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో అయినా, ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయాల్లో అయినా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఎప్పుడైతే గురుడు 8th హౌస్లో ఉన్నాడో ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ 2nd హౌస్ని చూస్తున్నారు, ధనుర్రాశిని, ద్వితీయ స్థానాన్ని, ఆయన ఓన్ హౌస్ని చూస్తున్నారు. దిస్ ఈస్ వెరీ గుడ్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే గురు భగవానుడు అష్టమం నుంచి ఆయన రాశిని, ద్వితీయ స్థానాన్ని ఆయనే చూసుకుంటున్నాడో చాలా వరకు ఫైనాన్షియల్ విషయాల్లో మీకు ఆర్థికంగా మనం పాజిటివ్వా నెగిటివ్వా అనుకుంటూ ఉన్నాం ఇందాక నుంచి. డెఫినెట్గా ఇన్హెరిటెన్స్ కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఏదో రకంగా మీకు కలిసి వచ్చి కొంచెం మీకు ఫైనాన్షియల్ ఇంక్రీజ్మెంట్ అనేది సడన్గా కలిగే ఆస్కారాలు, ఆర్థికంగా ఫైనాన్స్ పరంగా కొంచెం మిమ్మల్ని బెటర్మెంట్ చేసే ఆస్కారాలు గురుడు 8th హౌస్లో ఉండడం వల్ల జరుగుతుంది. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులు కావచ్చు, ఇలా ఏదో ఒక రూపంలో ఫైనాన్షియల్ బెటర్మెంట్ అనేది మాత్రం గురుడు 8th హౌస్లో వృశ్చిక రాశి వారికి చేసే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే 8th ఉన్న గురుడు డైరెక్ట్ 9th ఆస్పెక్ట్ 4th హౌస్ మీద ఉంది. ఇది ఇక్కడ మనం చెప్పుకోవాలి, ఎందుకంటే రాహు కూడా మారుతున్నారు. ఇక్కడ రాహుకేతుల గురించి మనం చెప్పుకుందాం. రాహు కూడా మారుతున్నారు. రాహు 4th హౌస్లోకి వస్తున్నారు. ఇక్కడ రాహు 4th హౌస్లో అప్పటికే ఉంటున్నారు. గురుడు మారేలోపు ఇక్కడ మళ్ళీ రాహు కూడా 4th హౌస్లోకి వస్తున్నారు. సో ఎప్పుడైతే రాహు 4th హౌస్లోకి రావటం వల్ల డొమెస్టికల్గా ప్రాపర్టీస్కి, ఫిక్స్డ్ అసెట్స్కి, స్థిరాస్తులకి సంబంధించి మీరు తీసుకునే అనవసరమైన నిర్ణయాల వల్ల మీరు ప్రాపర్టీ విషయంలో అనవసరంగా నమ్మి మోసపోవడం కానీ, సో అంత ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో మీకు అంత సాటిస్ఫాక్షన్ లేకపోవటం కానీ ఈ టైంలో తీసుకోవటం వల్ల, అన్సాటిస్ఫైడ్ ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవి తీసుకోవటం వల్ల మీకు వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో గురు భగవానుడు 9th ఆస్పెక్ట్ 4th హౌస్ మీద చూడటం వల్ల ఆ రాహు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఆయన ఆస్పెక్ట్ ఏదైతే ఉందో తగ్గించడం, ఆ టైంకి మీరు ఆలోచించుకోవటం. ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక ఇల్లు ఉందని చూపించినప్పుడు దాని గురించి మీకు తెలియదు, గురుడి ఆస్పెక్ట్ లేకపోతే రాహు అక్కడ ఉన్నారు అక్కడ తీసుకుంటారు. నాయన తీసుకున్నాం కానీ దీనికి అసలు మొత్తం ఒక వాస్తు లేదు, ఏం లేదు, ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి దీని గురించి అన్నీ మనకి అంటుంటారు. అంటే ఆ చతుర్థంలో ఉన్న రాహువుని గురుడి ఆస్పెక్ట్ ఉండటం వల్ల అక్కడ దాకా వెళ్ళి తీసుకుందామని కూడా ఏదైతే నెగిటివ్ ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఉంటే వాటిని మీకు తెలియకుండానే వాటిని అవాయిడ్ చేయటం. చాలా వరకు ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని డొమెస్టికల్గా గృహపరమైన విషయాలకు సంబంధించి, వాహనపరమైన విషయాలకు సంబంధించి, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి వచ్చే అనేకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ని గురుడి ఆస్పెక్ట్ మాత్రం ఇక్కడ చక్కగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి అష్టమంలో ఉన్న గురు భగవానుడి యొక్క ప్రభావం అనేది వీరి మీద చూపిస్తుంది. ఏదైనా మనిషి అనేవాడు జనరల్గా ఏ తలకాయ నొప్పి లేకుండా ముందుకి అలా వెళ్ళిపోతే చాలు అనుకుంటాడు. బట్ 8th హౌస్ అనేది మనకొక తెలియని విషయంలోకి అడుగు పెట్టడం. అప్పటిదాకా స్టేట్ సిలబస్ చదివిన వాళ్ళు సిబిఎస్లోకి మారడం కావచ్చు, అప్పటిదాకా సిబిఎస్లో ఉన్నవాళ్ళు ఆ చిన్న 8 ఇయర్స్లోనే 8th క్లాస్లోనే వీళ్ళు మళ్ళీ ఐఐటి కోచింగ్ అని చెప్పి మారడం కావచ్చు. ఇలాగ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే తలకు మించిన, నాలెడ్జ్కి మించిన భారాన్ని నెత్తి మీద వేసుకోవటం. సో అది పాజిటివ్ జనరల్గా అయితే. బట్ ఇలాగా ఏంటంటే మైండ్ మాత్రం చాలా ఒక తెలియని ఒక సబ్జెక్ట్ని మీరు నేర్చుకునే ఆస్కారాలు ఈ సమయంలో ఉంటాయి. సో గురుడు ఆ సబ్జెక్ట్ని నేర్పిస్తాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.